నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఆంధ్రప్రదేశ్లో ప్రశాంతంగా అయితే ఎన్నికలు ముగిశాయి, కొన్ని చోట్ల, కొన్ని చోట్ల అయితే విధ్వంసకరంగా ఎన్నికలు ముగిశాయి. సో అదే క్రమంలో టీడీపీ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత టీడీపీ పార్టీ పూర్తి పగ్గాలు నారా లోకేష్ కి అప్పచెప్పాలి అని బుద్ధా వెంకన్న కొన్ని వ్యాఖ్యలు చేశాడు. దాని మీద మీరే ఉంటారు? చేపట్టిన తర్వాత కదా, అది ఇప్పుడప్పుడే కదా, ఒక దశాబ్ద కాలం తర్వాత కదా, ఇప్పుడు విషయం లేదు. ఇప్పుడు చేపట్టిన తర్వాత బుద్ధా వెంకన్న ఇప్పుడు చేపట్టేది లేదు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం చేపట్టేది లేదు. నారా తెలుగుదేశానికి ప్రజలు పతనం, స్వస్తి, వందనం, దండనం, టాటా బై బై చెప్తున్నారు. ఇది నందమూరి తెలుగుదేశం. మరొక దశాబ్ద కాలం పడుతుంది నందమూరి తెలుగుదేశం నుంచి ఇది నారా తెలుగుదేశం. ఈ నారా తెలుగుదేశానికి ఇవాళ స్వస్తి, పతనం అయిపోయింది, కాలం చెల్లిపోతాడు. ఇది మళ్ళీ నందమూరి తెలుగుదేశంగా రూపాంతరం చెందాలి. ఆ రూపాంతరం చెందినా కానీ మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి రావడం, అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి, ఎవరు ఏమిటి, ఎవరికి పగ్గాలు అప్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా ఏకదాటిగా కూటమికి ఓటేశారు అని ఏకదాటిగా ఎవరు అన్ని ఇల్లు మీ అభిమానులు అంటారు. ప్రజల్లో గ్రౌండ్ రియాలిటీలో తిరిగాం. ఏమి ఈ కూటమిని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. వాళ్ళు అనేక కారణాలు ప్రశ్నిస్తున్నారు. దేనికి వీళ్ళ దగ్గర సమాధానం లేదు. ఈ చంద్రబాబు మోడీని తిట్టాడు, మోడీని కేడీ అన్నాడు, మోడీ టెర్రరిస్ట్ అన్నాడు. ఈ దేశంలోనే మోడీ పనికిరాడు, డెమోక్రసీ నాశనం చేస్తున్న మోడీ మా కార్యకర్తలు ఇంత హీనంగా మాట్లాడాడు. మోడీ భార్యని, ఫ్యామిలీ గురించి మాట్లాడాడు. మోడీ పెళ్లి కాలేదు మాట్లాడాడు. మోడీ పెళ్లి కాలేదు, ఎందుకలా పెళ్ళయి ఆయన గౌరవంగా భార్యాభర్తలు విడిపోయి, నాకు సంసార జీవితం కాదు, నేను నా ధ్యేయం వేరే ఉందంటే వెళ్ళంటే హ్యాపీగా వెళ్ళండి. ఆవిడ టీచర్గా మొన్న రిటైర్ అయింది, ఆవిడ టీచర్గా చేస్తూ ఉంది. వాళ్ళిద్దరు గౌరవంగా ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకుని, ఒకళ్ళ జీవితాలను ఒకళ్ళు గౌరవించుకుని, ఆవిడ తన కెరీరు దీంట్లో రాజకీయాల్లోకి వస్తారు కాదు, ఆయన దైవ చింతన దాంట్లోకి వెళ్ళాలనుకున్నాడు. అది ఇట్లా రాజకీయాలకు వచ్చాడు. సో ఆయన మొత్తానికి మిలిటరీలో చేరాలనుకునేవాడు మోదీ గారు. అప్పుడు అందుకని భారతీయులు వదిలేసి నేను దేశం కోసం దేశ సేవ చేయాలి, నేను మిలిటరీలోకి వెళ్ళడానికి ఆలోచిస్తాను, నాకు ఈ సంసారం అనేది నాకు బంధకంగా ఉంది అనుకుని భార్యాభర్తలు సముఖంగా హ్యాపీగా మాట్లాడుకుని ఎస్ ప్రొసీడ్ అనుకుని ఇద్దరు అనుకున్నారు. అతను ఆయన వచ్చేసాడు. విడాకులు కాదు, ఏవి కాదు, ఆవిడ జీవితం ఆవిడది, ఈ జీవితం ఇది, అలా బతికారు. అలాంటి మోడీ నీకు పెళ్ళాం లేదు, పెళ్ళాం ఎవరు చెప్పగలవా, ఈయన కుటుంబాల గురించి, ఆవిడ గురించి తప్పుగా మాట్లాడి నేను అందుకే వదిలేసిద్దని ఈయన చిల్లర భాష తెలిసి తెలియకుండా ఏదో చిల్లర భాష మాట్లాడాడు. అలా మోడీని మాట్లాడాడు. మోడీ చంద్రబాబుని మించిన అవినీతి ముఖ్యమంత్రి ఈ దేశంలో లేడు అన్నాడు. ఈ పోలవరాన్ని పేటీఎంగా వాడుకుంటున్నాడు, మోడీ తిట్టాడు. ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబుని సిగ్గుందా, శరముందా, మానముందా, అభిమానముందా, రోషముందా, పౌరుషం ఉందా, నా తల్లిని తిడతారా మీరు, నా తల్లిని తిట్టారు చంద్రబాబు, లోకేష్ మీ అంత చూస్తాను, మిమ్మల్ని పాతాళానికి సర్వనాశనం చేసేదాకా నిద్రపోను, మీలాంటి అవినీతి ప్రభుత్వం మరొకటి, అవినీతి తప్ప మీ ప్రభుత్వంలో ఏమైనా ఉందా అని ఇన్ని ప్రగల్భాలు ఆవేశంగా మాట్లాడి, మిమ్మల్ని దించకపోతే, మిమ్మల్ని కిందకి తొయ్యకపోతే నేను పవన్ కళ్యాణ్నే కాదు నా తల్లిని అవమానిస్తారా మీరు, అంతా చూస్తారని చెప్పేది పవన్ కళ్యాణ్. ఇవాళ ఆయన 40 ఏళ్ల అనుభవం అని అంటున్నాడు. ఈయన ఎందుకోసం అంటున్నారు ప్రజలు, మీరు ఎందుకోసం అంటారు? రాష్ట్రం కోసం చంద్రబాబు ఒకటప్పుడు మాట్లాడారు. రాష్ట్రం కోసం అయితే నాయన మీరు స్పెషల్ స్టేటస్ హామీ ఏమన్నా మోడీ దగ్గర తీసుకున్నారా? మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మటం లేదని ఏమన్నా తీసుకున్నారా? వైజాగ్ రైల్వే జోను ఏర్పాటు గురించి హామీ తీసుకున్నారా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్ముతా ఉండంటే పవన్ కళ్యాణ్ గారు చూస్తా ఊరుకుంటారా? ఎందుకు ఊరుకోండి, ఆయనే మీటింగ్ ఆయన కూడా అప్పుడు బయటగా ఉన్నాడు. కానీ ఇవాళ బీజేపీతో జట్టు కట్టినాక బీజేపీ ఓపెనింగ్ గా పార్లమెంట్ లో అనౌన్స్ చేసేసింది, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇట్ ఇస్ నేషనల్ పాలసీ, అది మేము లీజ్ కి ఇచ్చేస్తామని చెప్పేసింది. బీజేపీతో జత కట్టి మాట్లాడేది ఏంటి? అక్కడ ప్రజలు ఊరుకుంటారంటారా? అది జగన్ పవన్ కి తెలియాలి. ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ దాన్ని ఎందుకు అడ్డుకోలేకపోయారు? అడ్డుకోబట్టే ఇంకా చర్చలు జరుగుతున్నాయి. మేము దాన్ని 5 సంవత్సరాలు చర్చలు జరుగుతూనే ఉన్నాయి సార్. అసలు చంద్రబాబు దాన్ని పట్టించుకునే పాపాలు లేదు కదా. చంద్రబాబు ఎవరైనా పక్కన పెడితే 5 సంవత్సరాలు వాడికి ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్ 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశారు. సిగ్గు సెలవు చంద్రబాబు 14 ఏళ్ళు ఆపుకుంటూనే వచ్చారు. అప్పుడు ప్రపోజలే రాలా.
రాలా. ప్రపోజల్ వచ్చింది మొన్న నేషనల్ పాలసీగా ప్రపోజల్ ఎప్పుడు వచ్చింది 2019 లోనా 2019 2022లో వచ్చింది. అప్పుడు ఎవరు ఆపాలా? అప్పుడు ఆపాడు. ఎవరు ఆపాలా? చీఫ్ మినిస్టర్ ఆపాడు. అట్లా కాదు సార్, ఇప్పుడు ఎవరు ఆపాలి? అప్పుడు చంద్రబాబు కాదయ్యా, ఆపాలంటే సీఎం ఆపాలయ్యా. మీరు తిప్పి 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 కూటమి మీద అర్థం ఉందో మాట్లాడటానికి. చెప్పండి. ఈ పవన్ కళ్యాణ్ దానికోసం పోరాడేవాడైతే బీజేపీతో చేతులు కట్టకూడదు. కోసం పోరాడారు కాబట్టి మొన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయింది. ఏం ఆగలా? మీరు అన్ని ఎవరికో పుట్టిన బిడ్డ నా బిడ్డను వేసుకోకండి. పవన్ కళ్యాణ్ గడిచిగుంటూ పవన్ కళ్యాణ్ కోసం ఆగిదా? ఏమి కాదు. అక్కడ గవర్నమెంట్ చెప్పేసింది నిర్బంధంగా. మీరు దాని మీద మీరు ఎన్ని అరిచి గీ పెట్టినా మినిస్టర్ ఇండస్ట్రీ మినిస్టర్ ఓపెన్ చెప్పేశాడు, ఇది నేషనల్ పాలసీ, మీరు ఎక్కడికి పోదు, వైజాగ్ ఇక్కడే ఉంటుంది, వైజాగ్ ఇక్కడే ఉంటుంది. దాన్ని మేము ప్రభుత్వం చూడకుండా, ప్రభుత్వం ఆధ్వర్యంలో కాకుండా నష్టాల్లో జరుగుతుంది కనుక మేము ప్రైవేట్ కి లీజ్ కింద వెళ్తుంది, మీరు మాట్లాడటానికి వీల్లేదు, మీరు ఏం మాట్లాడి గించుకున్నారు. అయినా సరే కేసు వేశారు స్టేట్ గవర్నమెంట్ కేసు వేసి స్టే తెచ్చింది. అంటే ఇప్పుడు నాకు చిన్న డౌట్ సార్. సరే, ఇప్పుడు మళ్ళీ కూటమి అధికారం రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి వస్తే అప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందంటారా? ఇప్పుడు కేసు ఉంది కదా కోర్టు, ఆగుతుందంటారా? ఏమో కోర్టు చెప్పాలయ్యా. ఆగుతుందంటే కోర్టులో వేసి ఆపగలిగాం. వీళ్ళు కూడా ఎందుకు చేస్తారు సార్? అంటే వాళ్ళకి కోర్టులో వాళ్ళు బీజేపీ లేరు, బీజేపీ కేంద్రంలో ఉంది. బీజేపీ చెప్పేసింది మా నిర్ణయం ఇదని. బీజేపీ కేంద్రంలో ఉన్నప్పుడే వైసీపీ సంబంధించిన 22 సీట్లు వాళ్ళ సపోర్ట్ మద్దతు పలికాయి. అప్పుడు దేనికి పలికాయి? బీజేపీ దేనికి పలకలేదు సార్? ప్రెసిడెంట్ విషయంలో పలికింది. ఏం మాట్లాడతారు? తెలిసి తెలియకుండా అర్ధజ్ఞానంతో అజ్ఞానంతో నాతో ఆర్గ్యూ చేయొద్దు. వాళ్ళకు బీజేపీకి వైసీపీ పలికింది ఒక దేశానికి సంబంధించిన నేషనల్ ఇష్యూలో నేషనల్ ఇష్యూ చేసింది. ఇక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ సపోర్ట్ చెప్పితే వాళ్ళు కోర్టులో కేసేసారు. కోర్టులో ఉంది, కోర్టులో తేలుస్తుంది స్టేట్ గవర్నమెంట్ వాదన లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ వాదన. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నిర్ద్వందంగా చెప్పేసింది, మేము ముగిసి ఇదేమో ముగిసిన అధ్యాయం, ఇది స్పెషల్ స్టేటస్ ముగిసిన అధ్యాయం అని నిండు పార్లమెంట్ లో చెప్పేసింది కేంద్ర ప్రభుత్వం. ఇది మా నేషనల్ పాలసీ, మీ స్టేట్ కు సంబంధం లేదు, మీరు మాట్లాడడానికి లేదు చెప్పేసింది. సపోజ్ సెంట్రల్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, మొన్న రాహుల్ గాంధీ గారు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు, మా పార్టీ అధికారం ఉండాలి సెంటర్ లో, ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ వస్తుందని చెప్పారు. ప్రతోడు నేను మొగాడిని అయితే, నేను మనిషిని అయితే, నేను లెగిస్తే మనిషి కాంగ్రెస్ అని అలాంటి వాగుళ్ళు వీళ్ళు లేచేది లేదు. లేస్తే మనిషిని కాదంటే లేచినా మనిషే కాదు. ఆ వాగులు కాంగ్రెస్ వాగుళ్ళని కూడా దాని మీద చర్చ పెట్టుకుని బుర్ర అది ఏది లేదు సచ్చేది లేదు. వాళ్ళకి 40 సీట్లు 50 సీట్లు వస్తే ఎక్కువ, 40 సీట్లు 50 సీట్లు వస్తే ఎక్కువ ఆ దేశంలో. దాన్ని ఎవడు అదొక భారతీయులే కాదు, వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వచ్చిన ముస్లింల నేపథ్యం బాపతులు ఆ బాపతులు వాళ్ళు దొంగ వేషాలు వేసుకుని దొంగ హిందువులు, దొంగ భారతీయులు, దొంగ నాటకాలు. 10 సంవత్సరాల క్రితం ఈ మాటలు ఎడిపోయినాయి సార్. ఈ 10 సంవత్సరాలు నువ్వు ఇప్పుడు వచ్చాను ఫీల్డ్ లోకి, నా వీడియోలు చూడు. 10 సంవత్సరాల క్రితమే నెహ్రూ కుటుంబం ఏంటి వాళ్ళని పెట్టారు, లక్షలు వ్యూస్. నువ్వు కనుక ఎన్ని తెలుసుకోవాలి వచ్చి. అలాగూ వాళ్ళ చరిత్ర అది ప్రజలకు తెలిసిపోయింది. ప్రజలు వాళ్ళకి మద్దతు పలకలేదంటారా? ప్రజలు అప్పటికి ఇంత సోషల్ మీడియా లేదు, ఇంత ఈ సోషల్ మీడియాలో రహస్యాలు బయటికి రావడం ఈ గత 5-6 ఏళ్ళుగా, 10 ఏళ్ళు కూడా కాదు, ఈ 17 ఏళ్ళుగా సోషల్ మీడియా పెరిగింది. సోషల్ మీడియా పెరిగినాక చరిత్ర పుటల్లో ఉన్న విషయాలని, రికార్డెడ్ విషయాలని బయటకు వస్తున్నాయి. గతంలో ఈ బయటకు వచ్చేవి కావు. ఎవరు పామలు ఎవరో చదువుకున్న అలాగే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు లైబ్రరీకి వెళ్ళి ఆ చరిత్ర ఏంటి ఈ చరిత్ర ఏంటి చదువుకునే వాళ్ళకి తప్పితే మామూలు జనరల్ పబ్లిక్ తెలియదు. ఇవాళ ఎప్పుడైతే సోషల్ మీడియా ఓపెన్ అయిందో జనరల్ పబ్లిక్ కూడా ఓపెన్ చేస్తే టక్క నొక్కితే ఏదో వస్తుంది, ఓకే అని చదువుతారు. సో ఈ నేపథ్యం ఉంది కనుక ఇవాళ బయటకు వచ్చింది. సో ఇక్కడ కాంగ్రెస్ వదిలేయండి. కాంగ్రెస్ అనేది దేశంలోనే లేదు, ఎక్కడా లేదు. దాని గురించి కూడా లెక్కలో పెట్టుకుని మనం డిస్కస్ చేయటం అనవసరం. ఇవాళ రాష్ట్రంలో కూటమని ప్రజలు నమ్మట్లేదు. ప్రజలకు ఆ సీన్ లేదు, ప్రజలకు వీళ్ళ నమ్మే సీన్ లేదు, ప్రజలకి ఆ సీన్ కూడా లేదు, ఆ దౌర్భాగ్యం లేదు. ప్రజలకు అదృష్టవంతులు ఈ రాబోయే ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఒక చక్కటి తీర్పు రాబోతోంది. ఈ చంద్రబాబు లాంటి దుర్మార్గ, దుర్నీతి, అబద్ధాల ఆరబోత
నికృష్ట రాజకీయాలు చేసిన చంద్రబాబు ఉమ్, శకం ముగిసింది. ఉమ్. ఈ నారా ఆయన తెలుగు శకం ముగిసింది కాబట్టి నారా ఆ తెలుగు పగ్గాలు మొత్తం లోకేష్ కి అందజేస్తారండి సార్. అదే అది ఈ చంద్రబాబు శకం ముగియగానే ఇంకా చంద్రబాబుకే ముగిసినా ఇంకా నెక్స్ట్ ఎప్పుడు మళ్ళీ ఈ నారా తెలుగుదేశం నందమూరి తెలుగుదేశంగా రూపాంతరం చెందితే అప్పుడు ఏ జూనియర్ ఎన్టీఆర్ అది జరిగే కాదు, పరిస్థితి అది కాదు ఇప్పుడు కాదు 10 ఏళ్ల దాకా దానికి గురించి ఊసలేదు. ఈ లోపల చంద్రబాబు మనవడితో ఆడుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మనాడు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళటం, ఫారెన్కి వెళ్ళటం, ఎంటర్టైన్ చేసుకుంటూ స్విమ్మింగ్ పూల్ అమ్మాయిలతో డ్యాన్సులు చేయటం, చేసుకుంటూ సంపాదించిన డబ్బును పోలీస్ కేసుల్లో మిగతా వాటిలో చిక్కుకోకుండా ఎలా కాపాడుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఈ సరిపోద్ది. అంతకన్నా మించి తెలివితేటలుగా చంద్రబాబుకి అందుకనే పవన్ కళ్యాణ్ తెచ్చుకుంది కూడా అందుకే. జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టి దూరం పెట్టి పవన్ కళ్యాణ్ తెచ్చుకుంది కూడా ఎందుకంటే మన పప్పుతోటి మనం ఏం చేయలేము, మనకా వయసు అయిపోయింది, ఈ పప్పు గడితో ఏమి చేయలేము కనుక ఎవడో ఒకడు కావాలి. జూనియర్ ఎన్టీఆర్ తెచ్చుకుంటే మన ఇంట్లోనే మనాడికి పోటీ తెచ్చుకుంటున్నాం, ఈ పవన్ కళ్యాణ్ తెచ్చుకుంటే తొక్కేయచ్చు, పక్కకి పవన్ కళ్యాణ్ తొక్కేయచ్చు. అదే నేపథ్యంలో అందుకనే అసలు మీకు తెలుసుకోవాలి నేపథ్యం, రాజకీయ నేపథ్యం. 2020లో పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి ముందుకెళ్తున్నాం అని ప్రెస్ మీట్ పెట్టి ఢిల్లీలో డిసైడ్ అయ్యి ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు, అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. ప్రజల్లో మంచి స్పందన వచ్చింది. తృతీయ పార్టీ ఓకే, అటు ఒక చంద్రబాబు చూసాం, ఇక్కడ జగన్ చూసినాం, వీళ్ళిద్దరిని కాకుండా కొత్త టీం ఒకటి వస్తుంది, పైన మోడీ వస్తాడు, ఈ టీంను ఆదరిద్దాం. ఆ టీంకి హెడ్ ఎవరు? సీఎం క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు, బీజేపీ అండగా ఉంటుంది, పైన మోడీ వస్తాడు, ఇది ఒక ఊపు వస్తుంది, గెలిస్తే గెలుస్తాము, లేకపోతే మేజర్ పార్టీ అవుద్ది, నెక్స్ట్ ఎలక్షన్కి ఒక ఆల్టర్నేట్ తనే అవుతాడు. ఈ నేపథ్యంలో వెళ్తున్నప్పుడు చంద్రబాబు పసిగట్టాడు, అమ్మో పవన్ కళ్యాణ్ మనం వదిలేస్తే, పవన్ కళ్యాణ్ లేస్తే రేపు మనం చుట్టుకుపోతాం, తెలుగుదేశం మూసుకుపోద్ది, తెలుగుదేశం చక్రం కోసిపోద్ది, అతను గెలిచినా లీడర్ అవుతాడు, గెలవకపోయినా నెక్స్ట్ అపోజిషన్ తనే అవుతాడు, కనుక ఇతను మన వైపు లాక్కునేస్తే మన బుధాలు ఎక్కించుకుని తర్వాత రోజులో పడేయచ్చు అని ట్రాప్ చేశాడు. మనాడు అంతటి బంగారు అవకాశం వదులుకుని ఇవాళ కనుక అతను తెలివితేటల పక్కన ఎవరున్నారో దద్దమ్మలు ఎవరు ఇచ్చారో ఆయన సలహాలు కానీ ఇవాళ పవన్ ఇదే సినారియోలో పవన్ బీజేపీ పైన మోడీ అని నడిచుంటే ఎలా ఉండేది ఊహించండి కదా, ఒక దద్దరిల్లిపోయేది. ఎవరు గెలుస్తారు తర్వాత విషయం, ఎవరు అధికారం వస్తారు, పోటాపోటీ ఉండేది, ఒక హంగామా ఉండేది, ఒక చరిత్ర సృష్టించేది. ఆ అవకాశాన్ని తనకు సీఎం క్యాండిడేట్గా ఎస్టాబ్లిష్ అయ్యే క్యాండిడేట్ ఈసారి అయితే అయ్యేవాడు, లేకపోతే ఎస్టాబ్లిష్ అయ్యేవాడు సీఎం క్యాండిడేట్. అది అలాంటి బంగారు అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. ఈ చంద్రబాబు ట్రాప్లో పడ్డాడు. చంద్రబాబు అదే దగ్గర ధృతరాష్ట్ర కౌగిలి దగ్గరికి తీసి కౌగిలించుకుంటాడు, ముంచేస్తాడు. అదే పాపం పవన్ కళ్యాణ్. నాకు పవన్ మీద కోపం లేదు, జాలి. పాప అమాయకుడు అనవసరంగా చంద్రబాబు ట్రాప్లో పడ్డాడు, మునిగిపోతున్నాడు. ఈ చరిత్ర అయిపోతుంది. ఒక 10 ఏళ్ల దాకా మళ్ళీ వీళ్ళు ఎవరికి బతుకులు లేవు. చంద్రబాబు జగన్ దగ్గరుండి గెలిపిస్తున్నాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.